పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూన్ 28వ తారీఖు ఈనాడు తల్లి శ్రీ సభ నిష్కళంక హృదయ మరియ తల్లి పండుగను కొనియాడుతూ ఉంది. కళంకం లేని పవిత్రతకు చిహ్నం నీ ప్రేమ ఓ నిష్కళంక హృదయమా మాకై ప్రార్థించమ్మా అని తల్లి శ్రీ సభ ఆ తల్లిని వేడుకొమ్మని అర్థిస్తూ ఉంది. ఈనాడు మొదటి పట్టణము ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం నుండి 15వ వచనం వరకు, లూకా సువార్త 2వ అధ్యాయం 41వ వచనం నుండి 51వ వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుని ధ్యానించుదాం. ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరం పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళేవారు. యేసు 12 ఏళ్ల వయసు గలవాడైనప్పుడు వారు తమ ఆచారం ప్రకారం పండుగకు వెళ్ళిరి. పండుగ దినములు ముగిసిన పిదప వారు తిరుగు ప్రయాణమైరి. కానీ బాలయేసు యెరూషలేములోనే ఉండిపోయెను. తల్లిదండ్రులు అది ఎరుగరైరి. యేసు యాత్రికుల సమూహంలో ఉండునని భావించి ఒకనాటి ప్రయాణం కొనసాగించిరి. అప్పుడు వారు తమ బంధువులలోనూ పరిచితులలోనూ బాలుని వెదకనారంభించిరి. వెదకి వేసారి ఆయన కొరకై వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన పిదప దేవాలయంలో వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధనలను ఆలకించుచు తిరుగు ప్రశ్నలు వేయుచున్న ఆయనను వారు కనుగొనిరి. ఆయన సమాధానములను వినిన వారు ఆయన వివేకమునకు విస్మయముందిరి. యేసును చూసి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు తల్లి ఆయనతో, కుమారా, ఎందులకు ఇట్లు చేసితివి? నీ తండ్రియు నేనును విచారంతో నిన్ను వెదకుచుంటిమి అనెను. మీరు నా కొరకు ఎలా వెదకితిరి? నేను నా తండ్రి పని మీద నుండా ఆవశ్యమని మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను. ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయిరి. అంతటా యేసు వారితో, నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనస్సున పదిలపరుచుకుని ఉండెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నేటి రోజుల్లో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం ద్వారా భద్రతా ప్రమాణములను కట్టుదిట్టంగా అమలు చేయగలుగుచున్నాం. నిరంతర నిఘా ద్వారా పలు ప్రమాదములను, అరాచకములను, వివాదాస్పద చర్యలను అరికట్టగలుగుచున్నాం. తల్లిదండ్రులు తమ బిడ్డలపై ఓ కన్నేసి ఉంచుతూ వారి కదలికలను పసిగడుతూ చెడు వ్యసనముల నుండి విముక్తి గావించగలుగుచున్నారు. నేటి సువిశేషమందు మరియ యోసేపులు యెరూషలేమునందు తమ కుమారుడైన యేసును కనుగొనుటలో పడిన ఆందోళనను మనకు తెలియచేస్తూ తదనంతరం జరిగిన ఆశ్చర్యకరమైన సంఘటనను మనకు కళ్ళకు కట్టినట్లు చూపుతున్నారు. తమ కుమారుడైన యేసు మత పెద్దలతో, ప్రధాన అర్చకులతో సంభాషిస్తూ అమోఘమైన జ్ఞానమును ప్రదర్శించుట చూచిన మరియ యోసేపులు సంతోషించినను ఆయన కోసం వారు తప్పించిన తీరు తల్లిదండ్రుల ప్రేమను ప్రత్యక్షపరుస్తుంది. యేసు వారికి సమాధానమిచ్చిన విధముగా అసహజంగా అనిపించినప్పటికీ దేవుని చిత్తమును నెరవేర్చుట అత్యంత ముఖ్యమని, తల్లిదండ్రుల ప్రేమ దేవుని చిత్తము తర్వాతనేనని తెలియచేశాడు. మన శ్రేయస్సు కొరకే తల్లిదండ్రుల తలంపులు మంచివైనను సువిశేష బాటలో పయనించుట, దేవుని చిత్తమును నెరవేర్చుట మేలిమి కార్యములు. మన తల్లిదండ్రులను గౌరవించి విధేయించుట మన బాధ్యత కాగా, దేవుని చిత్తమును నెరవేర్చుతూ దైవ రాజ్య విస్తరణలో తోడ్పడుట మనందించిన దైవ పిలుపు. అనిర్వచనీయం. మరి ఈ శ్రేష్టమైన పిలుపు నేపథ్యంలో శ్రేయస్కరంగా జీవిస్తున్నామా అనేది మనం ధ్యానించాలి. ప్రియ స్నేహితులారా, మరియ మాత నిష్కళంక హృదయం
పండుగ కొనియాడుతున్న ఈ శుభ సమయాన దేవుని చేత సృష్టించబడిన ప్రతి వ్యక్తికి ఒక బాధ్యత, ప్రణాళిక వసగబడింది. కేవలం ఆ వ్యక్తి మాత్రమే తనకు వసగబడిన ప్రణాళికను పరిపూర్ణం చేయాలి. అలా చేయకుంటే దేవుని ప్రణాళిక మన జీవితంలో పరిపూర్ణం కానట్లే. ప్రతి వ్యక్తి తన జీవితంలో దేవుని సత్యాన్ని తెలుసుకొని జీవించాలి. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా లక్ష్యాన్ని ఛేదించాలి. అనగా బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తూ దేవునికి దగ్గరగా జీవించడం నేర్చుకోవాలి. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా దేవునిపై విశ్వాసంతో ముందుకు సాగాలి. ఎన్ని కష్టాలు అడ్డు వచ్చినా దేవుని మీద ఆధారపడి జీవించడం నేర్చుకోవాలి. మరియ తల్లి జీవితంలో కూడా అనేక రకరకాలైనటువంటి ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. కానీ ఎప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అనే ఉద్దేశంతో దేవుని కేంద్ర బిందువుగా చేసుకొని దేవుని చిత్తానికి అనుగుణంగా నడిచి దేవుని రక్షణ ప్రణాళికను పరిపూర్ణంగా గావించింది. అందుకే ఆమె నిష్కళంక మాతగా కొనియాడుతూ ఉన్నాం. అనగా ఆమె జీవితంలో ఎలాంటి మచ్చ మనకు కనిపించదు. ప్రతి ఒక్కటి తన హృదయంలో పదిలపరుచుకొని ధ్యానించింది. అలాంటి గొప్ప హృదయం కలిగిన తల్లి మరియ. ఈనాడు మనం నిష్కళంక మరియ తల్లిని కొనియాడుచూ ఉన్నాం. ఎలాంటి కళంకం లేకుండా ఆచరించినందున ఆమె మోక్షమునకు ఎత్తబడింది. సృష్టిలో దేనికి ఎవరికి ఇవ్వనంత ప్రాముఖ్యత నిష్కళంక మాతకు కలిగించారు. ఆమె ప్రేమ నిర్మలమైనది, శ్రేష్టమైనది మరియు త్యాగం కలది. తన ఏకైక కుమార్ని మనందరి పాపముల నిమిత్తమై బలిగా త్యాగం చేసింది. మరియ తన బిడ్డలమైన మనందరికీ తన కుమారుని వైపు త్రిప్పుకొనుటకు దేవుని ఎదుట ఎల్లప్పుడూ మరియ తల్లి ప్రార్థిస్తూ ఉంటుంది. ఇలాంటి నిష్కళంక హృదయాన్ని మనమందరం అలవర్చుకున్నప్పుడే మన జీవితం పరమార్థంగా ఉంటుంది. ప్రియ స్నేహితులారా, మరి ఈనాటి యొక్క గొప్ప కార్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా దేవుడు తల్లి ఎడల చేసినటువంటి గొప్ప కార్యాలు ఏమిటి అని మనం ధ్యానిస్తే, దేవుడే స్వయాన మరియ తల్లిని తనకు ఇష్టురాలిగా తల్లిని ఎంచుకొని ఉన్నాడు. ఎందుకనగా రక్షణ ప్రణాళికలో దేవుడు మరియ మాతను ఒక గొప్ప స్థానాన్ని ఏర్పాటు చేశారు. మరి ఈ యొక్క గొప్ప పండుగను కొనియాడుతున్న ఈ శుభ సమయాన మనం నేర్చుకునేటువంటి విషయం ఏమిటి అంటే, మరి యేసు ప్రభువును తన గర్భమున మోసిన నాటి నుండి చివరి వరకు కూడా ఆ తల్లి ఆ ప్రభువును అంటి పెట్టుకునే ఉందన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఆమెకు మనలాగా సంతోషంగా ఉండే రోజులు బహు తక్కువ అని మనం ఆలోచించాలి. ఆ తల్లి ఎప్పుడైతే దేవుని చిత్తానికి ఒప్పుకుందో, దేవుని కార్యాన్ని నెరవేరుస్తానని నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అన్నయ్య ఎప్పుడైతే మాట ఇచ్చిందో ఆనాటి నుంచి ఆ తల్లికి అనేక కష్టాలు రావటం మనం చూస్తూ ఉన్నాం. మరి పెండ్లి కాకుండా తల్లి అవటం అనేది యూదులలో ఒక గొప్ప ఆచారంగా లేదు. అటువంటి వారిని రాళ్లతో కొట్టడం, మరి హింసించటం చూస్తూ ఉన్నాం. ఆనాడే కాదు, ఈనాడు కూడా కన్య అయినటువంటి స్త్రీ పెళ్ళి కాకుండా గర్భం ధరించటం మనం ఊహించలేనటువంటి విషయం. అయితే మరి తల్లి విషయంలో అది జరిగినప్పటికీ అది దేవుని యొక్క పవిత్ర ఆత్మశక్తిచే ఆ తల్లి కన్యకగా ఉండి మలినము లేకుండా మరి అంత గొప్ప దేవునికి జన్మనివ్వటం జరిగింది. ఆ తల్లి యొక్క పరిశుద్ధత, ఆ తల్లిలో ఉన్నటువంటి నిష్కళంక ఆలోచనలు, పాపం లేని తలంపులు మరి ఆ తల్లిని
ఎంతో ఉన్నతమైన స్థానానికి ఎత్తడం జరిగింది. మరి పునీత మెటిల్డా గారికి తల్లి చెప్పటం మనం ఆవిడ జీవితంలో చూస్తూ ఉన్నాం. మరి యేసు ప్రభుని నా గర్భాన మోయటానికి నేను ప్రతిరోజు నా జీవితాన్ని ఒక ఫణంగా పెట్టాను. నేను కష్టపడకుండా నాకు ఇలాంటి గొప్ప వరాలు లభించలేదు. నేను యేసు ప్రభుని నా గర్భాన ధరించడానికి నేను ఎంతో శాయశక్తిలా కృషి చేశాను అని మరి పునీత మెటిల్డా గారికి మరీ తల్లి వాగ్దానం చేయటం, చెప్పటం మనం ఆమె జీవిత చరిత్రలో చూస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, మరి నిష్కలంక హృదయాన్ని కలిగి ఉండాలంటే దేవుని హృదయం నిండా చేర్చుకోవాలి. దేవుని హృదయంలో మనం మోయాలి. మరి తల్లి ఏ విధంగా గర్భంలో మోసింది, హృదయంలో మోసింది, ఆమె దేహంలోనే మోసింది. ఆ విధంగా ప్రభువుని మనం ఎల్లప్పుడూ మన హృదయాల్లో మోయటం ద్వారా నిష్కలంక హృదయాలుగా నానాటికి అభివృద్ధి చెందుతాం. అలాంటి హృదయాన్ని దయచేయమని ఎల్లప్పుడూ ఆ తల్లి వేడుదల ద్వారా పవిత్రుడైనటువంటి దేవుని ఆరాధించి స్తుతించడానికి గల శక్తిని ఇవ్వమని వేడుకొందాం. దయగల దేవుడు ఆ తల్లి వేడుదల ద్వారా మనలందరినీ దీవించి కాపాడునుగాక. ఆమేన్.